Hello everyone, this is N. Gopalakrishna, lecturer in MLT from Government Junior College, Vijaypuri North, Nagarjuna Sagar. Today I would like to teach you the fourth unit of Pathology second year, that is Identification of Hemoparasites. In the previous class you have seen about Plasmodium parasite. Now today we will see about Wuchereria bancrofti. It is a nematode. Wuchereria bancrofti is the causative agent of lymphatic filariasis or elephantiasis in human. It completes life cycle in two hosts. Man can act as a definitive host or primary host. Female Culex mosquito acts as a secondary or intermediate host. గత క్లాస్లో మీరు ప్లాస్మోడియం పరాన్నజీవి గురించి నేర్చుకున్నారు. ఈ క్లాస్లో ఉచెరేరియా బాన్క్రాఫ్టి గురించి నేర్చుకుందాం. ఈ పరాన్నజీవి నెమటోడా వర్గానికి చెందినది. ఈ పరాన్నజీవి మానవులకు లింఫాటిక్ ఫైలేరియాసిస్ లేదా బోధకాలు అనే వ్యాధిని కలిగిస్తుంది. 2 అతిధేయులలో ఈ పరాన్నజీవి యొక్క జీవిత చక్రంను పూర్తి చేసుకుంటుంది. మానవుడు ప్రాథమిక అతిధేయిగాను, ఆడ క్యూలెక్స్ దోమ ద్వితీయ అతిధేయిగాను వ్యవహరిస్తారు. మార్ఫాలజీ ఆఫ్ ద పారాసైట్. అడల్ట్ వామ్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ లాంగ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. Color of the pathogen creamy and white. They appear in filiform shape. Both ends are tapered. Morphology of the mealworm. The size is about 2.5 to 4.0 centimeters into 0.1 mm. Tail end is curved ventrally and contains 2 spicules of unequal length. శరీర ధర్మశాస్త్రము. ప్రౌఢజీవులు పారదర్శకముగాను పొడవుగా ఉండి వెంట్రుక వంటి నిర్మాణంలో కనిపించును. ఈ జీవులు క్రీమీ మరియు తెలుపు రంగులో ఉంటూ ఫిలిఫామ్ ఆకారంలోను ఉండును. 2 చివరలు కూడా మొనదేలియుండును. పురుషజీవి యొక్క పొడవు 2.5 నుండి 4 సెంటీమీటర్ల పొడవు, 0.1 mm మందం కలిగి ఉండును. పురుషజీవి యొక్క తోక చివర మెలితిరిగి ఉండును మరియు ఆ ప్రాంతంలో అసమానముగా ఉన్న 2 స్పెక్యూల్స్ కనిపించును. మార్ఫాలజీ ఆఫ్ ద ఫీమేల్ వామ్. ద సైజ్ ఈజ్ అబౌట్ 8 to 10 centimeters into 0.2 to 0.3 mm width. Female tail is straight. Female is ovoviviparous. Male and female ones get coiled and it is difficult to separate them. స్త్రీ జీవి యొక్క మార్ఫాలజీ 8 నుండి 10 సెంటీమీటర్ల పొడవు, 0.2 నుండి 0.3 mm మందం కలిగి ఉండును. స్త్రీ జీవి యొక్క తోక ఎటువంటి వంకరలు లేకుండా స్ట్రైట్గా ఉండును. స్త్రీ జీవులు ఓవో వివిపారస్ ధర్మమును ప్రదర్శించును. మేటింగ్ సమయంలో స్త్రీజీవి మరియు పురుషజీవి కలిసినప్పుడు విడదీయుట చాలా కష్టతరము. ఎంబ్రియో ఆఫ్ మైక్రోఫైలేరియా. దే ఆర్ కలర్లెస్ అండ్ ట్రాన్స్పరెంట్ విత్ blunt ends. They have pointed tails. The size is about 245 to 290 m into 6 to 7 m. Embryo is covered by hyaline sheath. The hyaline sheath is much longer than embryo, so that the microfilaria can move forward or backward within the sheath. Microfilaria యొక్క ఎంబ్రియో. ఇది కలర్లెస్గా అనగా రంగు లేకుండా పారదర్శకంగా ఉండి మొండిగా ఉన్న తల మరియు దాని యొక్క తోక పదునుగా మొనదేలియుండును. దీని యొక్క పరిమాణం 245 నుండి 290 మైక్రాన్ల పొడవు, 6 నుండి 7 మైక్రాన్ల మందము కలిగి ఉండును. ఎంబ్రియో మొత్తం కూడా హైలిన్ షీత్తో కప్పబడి ఉండును. ఈ హైలిన్ షీత్ ఎంబ్రియో కంటే పొడవుగా ఉండును. అందువల్ల ఈ హైలిన్ షీత్ లోపల
ఎంబ్రియో ముందుకు వెనుకకు కదులును. Somatic cells or nuclei appear as granules in the central axis of the embryo and extends from head to the tail, and granules do not extend up to the tip of the tail. It is the distinguishing feature of Wuchereria bancrofti. సొమాటిక్ సెల్స్ అనగా సొమాటిక్ కణాలు లేదా కేంద్రకము ఈ ఎంబ్రియో మొత్తం కూడా గ్రాన్యూల్స్ లాగా అనగా కణికల్లాగా కనిపించును. ఇవి తోక వరకు కనిపించును, కానీ తోక చివరి వరకు కనిపించవు. ఈ లక్షణము వలన ఉచెరేరియా బాన్క్రాఫ్టి మిగతా జీవుల నుండి ప్రత్యేకంగా కనిపించును. ల్యాబ్ డయాగ్నోసిస్. డిఫరెంట్ laboratory methods for identification of the parasite. The first one, peripheral blood smear examination. Blood sample collection and smear preparation should be done between 10 p.m. to 2 a.m. because during that time the parasite present in the peripheral blood circulation to attract mosquitoes. Both thick and thin smears should be prepared and stained with Giemsa stain and observe under microscope. ప్రయోగశాల నిర్ధారణ. ఈ పరాన్నజీవిని గుర్తించడం కొరకు అనేక ప్రయోగశాల నిర్ధారణ పరీక్షలు కలవు. మొదటిది ఉపరితల రక్తపూత తయారీ. రక్త నమూనా సేకరణ రాత్రి 10 గంటల నుండి ఉదయం 2 గంటల మధ్యలో రక్త నమూనా సేకరణ మరియు స్మియర్ తయారీ జరగవలెను. ఎందుకంటే ఆ సమయంలో ఈ పరాన్నజీవి ఉపరితల రక్త ప్రసరణలకు వచ్చి దోమలను ఆకర్షిస్తూ ఉంటుంది. రక్త నమూనా సేకరించిన తర్వాత థిక్ మరియు థిన్ స్మియర్స్ రెండు కూడా తయారు చేసి జిమ్సా స్టెయిన్తో స్టెయిన్ చేసి మైక్రోస్కోప్ క్రింద గమనించవలను. మనం మైక్రోస్కోప్ క్రింద గమనించినట్లయితే ఈ పిక్చర్లో చూడవచ్చు మనం మైక్రోస్కోపిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో. When microfilaria density is low, concentration techniques are followed, such as membrane filtration, sedimentation techniques. Microfilaria exhibits undulating motion in unstained preparations. They displace RBC from side to side with their movement. ఎప్పుడైతే మైక్రోఫైలేరియా యొక్క సాంద్రత తక్కువగా ఉంటుందో అప్పుడు కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ అనగా గాఢపరచు పద్ధతులను మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటంటే ఉదాహరణ మెంబ్రేన్ ఫిల్టరేషన్ మరియు సెడిమెంటేషన్ పద్ధతి. అన్స్టెయిన్డ్ ప్రిపరేషన్స్లో మైక్రోఫైలేరియా అండ్యులేటింగ్ చలనమును చూపిస్తుంది. అందువల్ల కణాలలో ఆర్బీసీను అటో ఇటో ఏదో ఒక వైపుకు నెట్టినట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. ద సెకండ్ మెథడ్ ఈస్ acridine orange microhematocrit method. Blood is taken into microhematocrit tube that containing EDTA or heparin and add acridine orange and centrifuge it. The centrifugation causes concentration of parasites in the buffy coat. DNA of the parasites stained by acridine orange, it can be observed under fluorescent microscope. రెండవ పద్ధతి యాక్రిడిన్ ఆరెంజ్ మైక్రోహిమాటోక్రిట్ పద్ధతి. మైక్రోహిమాటోక్రిట్ ట్యూబ్లలోనికి ముందుగా ఈడిటిఏ లేదా హెపారిన్ వేసి దానికి రక్త నమూనా కలిపి ఆ మిశ్రమానికి యాక్రిడిన్ ఆరెంజ్ను కూడా కలిపి సెంట్రిఫ్యూజ్ చేయాలి. సెంట్రిఫికేషన్ వలన ఈ పారాసైట్స్ కాన్సన్ట్రేషన్ జరుగును. పారాసైట్స్ యొక్క డిఎన్ఏ యాక్రిడిన్ ఆరెంజ్తో స్టెయిన్ అవడం వలన ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్లో స్పష్టంగా మనం గమనించవచ్చు. థర్డ్ మెథడ్ ఈస్ డైఇథైల్ కార్బమజైన్ సిట్రేట్ డిఈసి ప్రొవొకేషన్ టెస్ట్. Administration of DEC in a dose of 2 mg per kg of body weight causes microfilaria to appear in blood in daytime in peak number within 15 to 20 minutes. Diethyl carbamazine citrate propagation test లో శరీర బరువు 1 kgకు 2 mg చొప్పున ఇచ్చినట్లయితే ఈ పరాన్నజీవులు స్పష్టంగా గుర్తించవచ్చు. నెంబర్ 4, lymph node biopsy. Adult worms can be found in lymph node biopsy.
లింఫ్ నోడ్ బయాప్సీని సేకరించి పరీక్షించడం వలన ప్రౌఢజీవులను గుర్తించవచ్చు. ఫిఫ్త్ మెథడ్ ఈస్ ఎక్స్రే. ఇఫ్ వార్మ్స్ ఆర్ calcified, they can be seen in radiography. Sixth one, serological testing, ELISA technique, indirect fluorescent antibody technique, indirect heme agglutination assay, immunochromatographic card test, and all the antigen detection tests. Blood sample collection can be done in daytime only. The seventh one, DNA probes method, and the eighth one, polymerase chain reaction. ఐదవ పద్ధతి ఎక్స్రే. ఒకవేళ ఎముకలకు ఇన్ఫెక్షన్ కలిగించిన లేదా ఇవి కాల్షియంని పొందినచో ఎక్స్రే పిక్చర్లో మనం గమనించవచ్చు. సెరలాజికల్ పరీక్షల్లో ఎలిసా, ఇండైరెక్ట్ ఫ్లోరోసెంట్ యాంటీబాడీ IFA, ఇండైరెక్ట్ హీమ్ అగ్లూటినేషన్ యాసే IHA, ఇమ్యూనోక్రోమాటోగ్రాఫిక్ కార్డ్ టెస్ట్ ICT. ఈ పరీక్షలన్నింటి కూడా శాంపుల్ను మనం ఉదయం సమయంలోనే తీసుకోవాలి. తర్వాత అత్యాధునిక పద్ధతులు DNA ప్రోబ్స్ పద్ధతి మరియు PCR, పోలిమరేజ్ చైన్ రియాక్షన్ పద్ధతి ద్వారా ఈ పరాన్నజీవిని మనం గుర్తించవచ్చు. ద థర్డ్ పారాసైట్ ఈజ్ లీష్మానియా డోనోవాని. లీష్మానియా డోనోవాని ఈజ్ అన్ obligate intracellular parasite. The life cycle completes in 2 hosts. In human, the pathogen exists in hemastogote form. In invertebrate hosts like sandfly, exists in promastogote form. It causes leishmaniasis and Kala-Azar, also called black fever, to humans. Visceral leishmaniasis affects the internal organs, usually spleen, liver, and bone marrow. లీష్మానియా డోనోవాని ఖచ్చితంగా కణం లోపల పెరిగే ఒక పరాన్నజీవి. 2 అతిధేయులలో దీని యొక్క జీవిత చక్రమును పూర్తి చేసుకుంటుంది. మానవులలో ఎమాస్టిగోట్ రూపంలోనూ, ద్వితీయ అతిథేయ అయిన శాండ్ఫ్లైలో ప్రొమాస్టిగోట్ రూపంలోనూ కనిపిస్తూ ఉంటుంది. మానవులకు లీష్మానియాసిస్ లేదా కాలా-అజార్ అనే వ్యాధులను కలిగిస్తూ ఉంటుంది. విజరల్ లీష్మానియాసిస్లో అంతర్గత అవయవాలైన ప్లీహము, కాలేయము మరియు బోన్ మ్యారో వంటి అవయవాలకు ఇన్ఫెక్షన్ కలిగించును. మార్ఫాలజీ ఆఫ్ ద పారాసైట్. ఫస్ట్, ఎమాస్టిగోట్ ఫామ్. It is non-flagellar, that means it doesn't have any flagella. So, non-motile, present in reticuloendothelial system. The shape is round or oval shape. The size is about 2 to 4 microns. Nucleus is oval or round and usually present in the middle of the cells. Kinetoplast lies at right angle to the nucleus. Axoneme arises from the blepharoplast and extends to the margin of the body. A clear, unstained space known as vacuole. On staining with Giemsa stain or right stain, cytoplasm appears pale blue color and nucleus and kinetoplast bright red color. లీష్మానియా యొక్క శరీర ధర్మశాస్త్రము. ఎమాస్టిగోట్ ఫామ్ యొక్క మార్ఫాలజీ. ఇది ఫ్లాజెల్లాను కలిగి ఉండదు మరియు గుండ్రముగా లేదా అండాకారంలో ఉండును. దీని యొక్క పరిమాణం 2 నుంచి 4 మైక్రాన్లు. ఫ్లాజెల్లా కలిగి ఉండదు కాబట్టి ఇది చలనమును చూపించదు. కేంద్రకము కణము మధ్యలో ఉంటుంది. కేంద్రకమునకు కుడి ప్రక్కన కైనటోప్లాస్ట్ ఉంటుంది. బ్లెఫరోప్లాస్ట్ నుండి యాక్సోనిమ్ ఉద్భవించి కణత్వచం వరకు విస్తరించి ఉంటుంది. ఖాళీగా
గాలితో నింపబడిన భాగమును వాక్యూల్ రిక్తిక అని అంటారు. జిమ్సా స్టెయిన్ లేదా రైట్ స్టెయిన్ తోటి స్టెయినింగ్ చేసినప్పుడు కణద్రవ్యము పేల్ బ్లూ కలర్లోను, కేంద్రకము మరియు కైనటోప్లాస్ట్ బ్రైట్ రెడ్ కలర్లోను కనిపిస్తాయి. మార్ఫాలజీ ఆఫ్ promastigote form. It is present in sandfly. It is flagellated and motile. The shape is long spindle shape. The size is about 15 to 20 microns into 1 to 2 microns. Nucleus is situated centrally. Kinetoplast lies transversely near the anterior and vacuole lies in front of the kinetoplast. Axoneme arises from blepharoplast and projects as free flagellum from the anterior of the parasite. Promastigote మార్ఫాలజీ. ఈ రూపము శాండ్ ఫ్లైలో కనిపించును. ఈ దశలో ఫ్లాజెల్లాను కలిగి చలనమును చూపించును మరియు దీని యొక్క ఆకారము పొడవుగా ఉన్న కండె వంటి ఆకారంలో ఉండును. దీని యొక్క పరిమాణము 15 నుండి 20 మైక్రాన్ల పొడవు, 1 నుండి 2 మైక్రాన్ల మందము ఉండును. కేంద్రకము జీవి యొక్క కణం మధ్యలో ఉండును. పూర్వాంతమునకు మధ్యలో కైనటోప్లాస్ట్ ఉండును. కైనటోప్లాస్ట్కి ముందు భాగంలో రిక్తిక వాక్యూల్ ఉండును. బ్లెఫరోప్లాస్ట్ నుండి యాక్సోనిమ్ ఉద్భవించి బయటికి చొచ్చుకొని వచ్చి ఒక స్వేచ్ఛగా ఉండే ఫ్లాజెల్లం తయారగును. Lab diagnosis of the parasite. Peripheral blood smear examination. Thick blood smear is examined for amastigote form. The second method is culture. Culture of blood or aspirated sample from different organs like spleen, lymph node, bone marrow on NNN medium. That means Novi McNeil Nicolet medium at 22 to 24 degrees centigrade for a demonstration of promastigote forms. The third method is Schneider's liquid tissue culture medium is another medium used and it is more sensitive than NNN medium. ప్రయోగశాల నిర్ధారణలో ఉపరితల రక్త నమూనా సేకరణ మరియు స్మియర్ తయారు చేసి గమనించడం ద్వారా ఎమాస్టిగోట్ రూపాన్ని చూడవచ్చు. కల్చర్ టెక్నిక్స్ సాధారణంగా ప్లీహము, లింఫ్ నోడ్ లేదా బోన్ మ్యారో నుండి నమూనా సేకరించి లేదా రక్త నమూనా సేకరించి ఎన్ఎన్ఎన్ మీడియం పైన 22 నుండి 24 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇంక్యుబేషన్ చేసి కల్చర్ చేసినట్లయితే ప్రొమాస్టిగోట్ ఫామ్ని మనం చూడవచ్చు. స్నైడర్స్ లిక్విడ్ టిష్యూ కల్చర్ అని మరొక మాధ్యమమును కూడా ఈ పరాన్నజీవిని కల్చర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా సెన్సిటివ్. The third method is bone marrow smear examination. Stained bone marrow smear examination is useful for identification of amastigote forms. The fourth method is staining of splenic puncture material. Stained smear of splenic puncture material is useful for the identification of amastigote forms. The fifth method is DNA probes, very useful for detection of antigen. The sixth method, animal inoculation. Generally, hamster is used for this purpose and it is not reliable method. మూడో పద్ధతి బోన్ మ్యారో స్మియర్ ఎగ్జామినేషన్. బోన్ మ్యారో స్మియర్ చేసి గమనించినట్లయితే ఎమాస్టిగోట్ ఫామ్స్ని మనం చూడవచ్చు. నాలుగో పద్ధతి స్టెయినింగ్ ఆఫ్ స్ప్లీనిక్ పంక్చర్ మెటీరియల్. స్ప్లీన్ నుండి శాంపుల్ను తీసుకొని స్టెయినింగ్ చేసి చూడడం వల్ల ఎమాస్టిగోట్ ఫామ్స్ని మనం చూడవచ్చు.
ఐదవ పద్ధతి డిఎన్ఏ ప్రోబ్స్. ఇది చాలా ఉపయుక్తమైన మరియు అధునాతనమైన పద్ధతి. ఆరవది యానిమల్ ఇనాక్యులేషన్, జంతువులలోనికి ప్రవేశపెట్టి పెంచుట. హ్యామ్స్టర్ అనే జంతువులను సర్వసాధారణంగా ఉపయోగిస్తారు, కానీ ఈ పద్ధతి అంత నమ్మదగినది కాదు. సెవెంత్ మెథడ్ ఈజ్ నాన్ స్పెసిఫిక్ సెరలాజికల్ టెస్ట్స్. 3 tests are there under this category: Napier's aldehyde test, Chopra's antimony test, complement fixation test. The eighth method is specific serological tests. There are 4 important tests are there under this category: direct agglutination test, indirect heme agglutination assay, indirect fluorescent antibody test, and ELISA technique. The ninth one is rapid immunochromatographic strip test. The last one is Leishmanin or Montenegro test. ఏడవది నాన్ స్పెసిఫిక్ సెరలాజికల్ టెస్ట్. ఈ కేటగిరీలో 3 పరీక్షలు చేస్తారు: నేపియర్స్ ఆల్డిహైడ్ టెస్ట్, చోప్రాస్ యాంటిమోనీ టెస్ట్, కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్. స్పెసిఫిక్ సెరలాజికల్ టెస్ట్ ఈ కేటగిరీ కింద 4 పరీక్షలు చేస్తారు: డైరెక్ట్ అగ్లూటినేషన్ టెస్ట్, indirect heme agglutination assay, indirect fluorescent antibody test, and ELISA పద్ధతి. 9వది rapid immunochromatographic strip method. లాస్ట్ లేష్మానిన్ లేదా మాంటెనెగ్రో టెస్ట్. థ్యాంక్ యూ. We have to learn about one more important parasite, that is Trypanosoma gambiense. Trypanosoma gambiense causes sleeping sickness or African trypanosomiasis in humans. It completes life cycle in 2 hosts. Man is definitive host and CC fly is an intermediate host. Trypanosoma gambiense మానవులకు స్లీపింగ్ సిక్నెస్ లేదా ఆఫ్రికన్ ట్రిపానోసోమియాసిస్ అను వ్యాధులను కలిగించును. ఈ పరాన్నజీవి 2 అతిధేయులలో తన జీవిత చక్రమును పూర్తి చేసుకును. మానవుడు ప్రాథమిక అతిధేయిగాను లేదా డెఫినిటివ్ అతిధేయిగాను, సిసిఈగా ద్వితీయ అతిధేయిగాను వ్యవహరించును. మార్ఫాలజీ. ద పారాసైట్ exists in humans as a trypomastigote form, and it exists in 3 morphological forms. They are 1 long slender form, 2 short stumpy form, 3 intermediate form. పరాన్నజీవి యొక్క మార్ఫాలజీ. ట్రిపానోసోమా గ్యాంబియన్సీ మానవులలో ట్రిపోమాస్టిగోట్ అను రూపంలో 3 రకాల ఆకారాలలో కనిపించును. అవి: 1 లాంగ్ స్లెండర్ రూపము, షార్ట్ స్టంపీ రూపము, 3 మధ్యస్థ రూపము. లాంగ్ స్లెండర్ ఫామ్ ఈజ్ present extracellularly in blood, lymph, and tissue fluids. This form is colorless, spindle shaped with a blunt posterior and finely pointed anterior end. It is motile and the size is about 20 into 3 microns. Nucleus is large and oval shape and present in central position. The kinetoplast is situated at the posterior end. Long slender రూపము రక్తము, శోషరసము మరియు కణజాల ద్రవములందు కణములకు వెలుపల ఉండును. ఈ రూపంలో ఉన్న పరాన్నజీవి కలర్లెస్గా అనగా రంగు లేకుండా పొడవుగా కండే ఆకారంలో ఉండును. మరియు ఈ పరాన్నజీవి యొక్క పూర్వాంతము మొండిగాను, పరాంతము మొనదేలి ఉండును. ఇది ఫ్లాజెల్లాను కలిగి ఉండటం వలన చలనమును చూపించును. మరియు దీని యొక్క పరిమాణము 20 మైక్రాన్ల పొడవు, 3 మైక్రాన్ల మందము. దీని యొక్క కేంద్రకము పెద్దగాను అండాకారంలోనూ ఉండి కణ మధ్యలో ఉండును. కణ పూర్వాంతములో
కైనటోప్లాస్ట్ ఉండును. The portion of the flagellum present intracellularly is known as axoneme. On staining, the cytoplasm and undulating membrane appears in pale blue color, nucleus appears in red color, kinetoplast and flagellum appears in dark red color with Giemsa or Wright's stain. The short stumpy form measures about 10 into 5 microns and it does not contain free flagellum. ఫ్లాజెల్లం యొక్క కణాంతర్గత భాగమును యాక్సోనిమ్ అని అంటారు. ఈ పరాన్నజీవిని జిమ్సా స్టెయిన్ లేదా రైట్స్ స్టెయిన్తో స్టెయినింగ్ చేసినప్పుడు సైటోప్లాజం మరియు అండ్యులేటింగ్ మెంబ్రెయిన్ పేల్ బ్లూ కలర్లోను, కేంద్రకము రెడ్ కలర్లోను, కైనటోప్లాస్ట్ మరియు ఫ్లాజెల్లం డార్క్ రెడ్ కలర్లోను కనిపించును. షార్ట్ స్టంపీ రూపంలో ఈ పరాన్నజీవి 10 మైక్రాన్ల పొడవు, 5 మైక్రాన్ల మందము ఉండును మరియు ఈ రూపంలో ఇది ఫ్రీగా ఉండే ఫ్లాజెల్లను కలిగి ఉండదు. ల్యాబ్ డయాగ్నోసిస్. Number 1. Staining. Wet, unstained or Giemsa stain or Wright stained films are useful in the diagnosis. Trypanosoma gambiense is easily detected in lymph node aspirate. Number 2. Animal inoculation. Rat is used for this purpose, but it is not reliable method. Serological test, immunofluorescence test, complement fixation test, ELISA and curd అగ్లూటినేషన్ టెస్ట్. ప్రయోగశాల నిర్ధారణ. వెట్ అన్స్టెయిన్డ్ పద్ధతిలో లేదా జిమ్సా స్టెయిన్ లేదా రైట్స్ స్టెయిన్ ఉపయోగించి నమూనాను స్టెయినింగ్ చేయటం ద్వారా ఈ పరాన్నజీవిని గుర్తించవచ్చును. లింఫ్ నోడ్ నుండి సేకరించిన నమూనాను స్టెయినింగ్ చేయటం ద్వారా ఈ పరాన్నజీవిని స్పష్టంగా మరియు సులభంగా గుర్తించవచ్చును. నెంబర్ 2. యానిమల్ ఇనాకులేషన్. ప్రయోగశాలలో ఎలుకలలోనికి ఈ పరాన్నజీవిని ప్రవేశపెట్టుట ద్వారా దీనిని గురించి అధ్యయనం చేయవచ్చును మరియు దీనిని నిర్ధారించవచ్చును, కానీ ఇది అంత నమ్మదగిన పద్ధతి కాదు. నెంబర్ 3. సెరలాజికల్ పరీక్షలు. ఈ క్రింది సెరలాజికల్ పరీక్షలను నిర్వహిస్తారు. అవి ఇమ్యునోఫ్లోరసెన్స్ టెస్ట్, కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్, ఎలిసా మరియు కార్డ్ అగ్లూటినేషన్ టెస్ట్. Dear students, you have to perform some learning activities. They are: you should go to a lab and learn sample collection to detect parasites. You should be able to identify the parasites and study their morphology in various specimens. My dear students, there are some important questions are there for you in this chapter. They are: what is hemoparasite? Give examples. Name the main species of Plasmodium. Name the morphological forms of Microfilaria. Describe the morphology of embryo form of Microfilaria. What is the morphology of amastigote form of Leishmania? What is the morphology of promastigote form of Leishmania? Write the 3 morphological forms of trypomastigote form of Trypanosoma. Write about importance of sample collection time of Microfilaria. And some long answer questions are also there in this chapter. They are: 1. Write about identification tests of Plasmodium. Number 2. Explain identification of Microfilaria. Write about identification tests of Leishmania. Number 4. Describe tests for identification of Trypanosoma. My dear students, all of you read this chapter very carefully. This is very important chapter.